ఎన్నికల్లో గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది పాత్రపై ఈసీ స్పందించింది. ఎన్నికల విధుల్లో సచివాలయ సిబ్బందిని వాడుకునేందుకు అభ్యంతరం లేదంటూ రాష్ట్ర ఎన్నికల అధికారులు తెలిపారు. మరోవైపు వాలంటీర్లకు ఎలాంటి పరిస్థితుల్లోనూ ఎన్నికల సంబంధిత విధులు అప్పగించవద్దని ఈసీఐ స్పష్టం చేసింది. అభ్యర్థులకు పోలింగ్ ఏజెంట్లుగాను వాలంటీర్లను అనుమతించవద్దని తేల్చి చెప్పింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, సుమిత్ర, వాలంటీర్ల విషయంలో జగన్ సర్కార్ కుమారు ఎదురుదెబ్బ తగిలిందని చెప్పొచ్చు. వాలంటీర్లను ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల విధుల్లో ఉపయోగించవద్దని చెప్పి ఆ సర్కారు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. అదేవిధంగా అభ్యర్థుల పోలింగ్ ఏజెంట్లుగాను కూడా వాలంటీర్లను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించొద్దని తేల్చి చెప్పింది. మరోవైపు ఈ ఏదైతే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు పంపించిన పరిస్థితి అయితే ఉంది. ఇంకోవైపు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి కూడా కీలకమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సచివాలయ సిబ్బందికి ఎన్నికల విధుల్లో అప్పగించేందుకు అభ్యంతరం లేదని పేర్కొంటూ జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి లేఖలు రాశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వారిని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను ఎన్నికల విధుల్లోకి తీసుకోవచ్చు అని చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి కొన్ని గైడ్ లైన్స్ వారు సూచించడం జరిగింది. అర్హులైన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు పోలింగ్ పార్టీల్లో సార్వత్రిక ఎన్నికల విధులు అప్పగించవచ్చని పేర్కొంటూ దానిలో సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ మేరకు అన్ని జిల్లా అధికారులు కూడా సూచనలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఎన్నికలకు సంబంధించి ప్రధాన విధులు వారికి అప్పగించకూడదని కూడా ఆ గైడ్ లైన్స్ లో పేర్కొనడం జరిగింది. ఓటర్లకు ఇంకు రాసే పనులు లాంటి విధులు మాత్రమే అప్పగించాల్సిందిగా కూడా ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి. ప్రతి పార్టీలోనూ అర్హులైన ఒక రెగ్యులర్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగిని నియమించుకోవచ్చు, అంతకుమించి నియమించడానికి వీల్లేదని కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. బిఎల్ఓలుగా వ్యవహరించినటువంటి గ్రామ వార్డు సచివాలయ సిబ్బందిని పోలింగ్ విధుల్లోకి తీసుకోవద్దని కూడా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి పంపినటువంటి ఆదేశాల్లో పేర్కొనడంతో ఆ విషయాన్ని కూడా దీనిలో ప్రస్తావించడం జరిగింది. ఇక బిఎల్ఓలకు పోలింగ్ రోజున వారికి ఎన్నికల విధులు కాకుండా ఇతర విధులు అప్పగించాలని కూడా ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. గ్రామ వార్డు వాలంటీర్లకు ఎలాంటి పరిస్థితుల్లో ఎన్నికల విధులు అప్పగించొద్దని, అదేవిధంగా పోలింగ్ ఏజెంట్లుగాను వాలంటీర్లను అనుమతించొద్దంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. దీంతో ఒక రకంగా గ్రామ వార్డు వాలంటీర్లకు పోలింగ్ విధులను ఎన్నికల విధులను అప్పగించకూడదంటూ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ వైసీపీ సర్కార్ కు పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పుకోవచ్చు. వారిని ఇన్నాళ్లు ఎన్నికలకు సంబంధిత అంశాల మీద ముఖ్యంగా బిఎల్ఓలతో పాటు వాలంటీర్లను పంపి ఓటర్ల జాబితాను ప్రభావితం చేసే ప్రయత్నం చేసిన నేపథ్యంలో ఇకపై అలాంటివి జరిగే ప్రసక్తి ఉండదనేది ఈ యొక్క ఆదేశాలతో అర్థమవుతున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ సత్య.